హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం నాన్ వెజ్కే స్పెషల్ డిష్ అయిన నాటుకోడి పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. నాటుకోడి పులుసు అంటేనే నాన్ వెజ్ లవర్స్ అందరికీ మౌత్ వాటరింగ్ డిష్ ఇది. దీన్ని మనం నాటుకోడితోనే చేసుకుంటేనే ఆ రుచి బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు మసాలాకి మనం 1 కేజీ చికెన్కి కొద్దిగా అల్లం, టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మిరియాలు, కొద్దిగా సోంపు, పట్ట, లవంగాలు. వీటిని అన్నింటిని మనం కొద్దిగా వాటర్ వేసుకొని అన్నీ కట్ చేసుకొని మనం మిక్సీలో మసాలా లాగా తయారు చేసి పక్కన పెట్టుకున్నామంటే ఇలా మనం కర్రీ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. కొంచెం నాటుకోడికి మిరియాలు ఎక్కువ వేసుకుంటేనే ఘాటుతో కర్రీ బాగుంటుంది. ఇలా కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం వడియం లేదా ఆవాలు, జీలకర్ర వేసి వేపుకుందాం. చూడండి, ఊర్లో వంట చేస్తుంటే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో. మా సతీష్ అన్న అయితే పొయ్యి పక్కనే ఉన్న ఇలా కరివేపాకు చెట్టులో కరివేపాకు రెమ్మల్ని ఫ్రెష్గా కోసిస్తున్నారు కర్రీ కోసం. చూడండి, ఇలా వడియం వేసుకొని పోపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకును వేసుకొని మనం ఇందాక చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలాగా పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇది మనం పులుసు అని ఎందుకు అంటున్నామంటే ఇది చాలా పలుసగా ఉంటుంది. రైస్లో కావాలంటే తిగ్గా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, గారెలకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. గారెలు కానీ ఇడ్లీ, దోశతో చాలా చాలా బాగుంటుంది. ఇదే కర్రీని థిక్ కన్సిస్టెన్సీకి చేసుకున్నారంటే రైస్కి కూడా తినచ్చు దీన్ని. చూడండి, ఇలా మనకు మసాలా చక్కగా ఫ్రై అయిపోతూ ఉంది. ఇలా మనకు మసాలా ఫ్రై అయ్యేటప్పుడు మనం కర్రీకి కావాల్సినంత పసుపు, కర్రీకి తగినంత ఉప్పు కూడా వేసేసి మనం మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇది తీసుకున్న చికెన్ అయితే 2 కేజీస్ ఉంది కాబట్టి దానికి తగినంత ఎక్కువ మసాలా, సాల్ట్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం. మన కర్రీకి తగినంత క్వాంటిటీకి మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది ఈ రెసిపీని చేసేటప్పుడు. నచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. చూడండి, ఇలా నాటుకోడి ఇది ఆల్మోస్ట్ 2 కేజెస్ పైన ఉంది కాబట్టి కొంచెం అన్నీ మనం ఎక్కువ వేసుకుంటున్నాం. మసాలాలు కానీ మనం స్పైసెస్ అన్నీ కర్రీని మొత్తం ఇలా యాడ్ చేసుకొని మనం బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు మనం దీన్ని ఇలా మగ్గించుకోవాలి. ఊర్లలో నాటుకోడి తిని అలవాటు ఉన్న వాళ్ళకైతే మనకు చివరిలో చేసే ప్రాసెస్ మనకు నార్మల్గానే అనిపిస్తుంది. కొత్తగా చేసేవాళ్ళు తప్పకుండా దాన్ని ట్రై చేయండి ఒకసారి. నాటుకోడి ఇలా ఆయిల్లో మసాలాలో ఇలా మగ్గిందంటే చూడండి మంచిగా మనకి ఇది ఫ్రై అయిపోతూ వాటర్ రిలీజ్ చేస్తూ వచ్చేస్తుంది. ఈ టైంలో మనం ఎండుకారం, చిల్లీ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మరో 5 నిమిషాలు ఇలా దీన్ని మగ్గించుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అది ఉడికిపోతుంది. ఊర్లలో వంటలు అంటేనే ఆ ఎంజాయ్మెంట్, ఆ సరదానే వేరుగా ఉంటుందండి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి, ఇలా వాటర్ని మనం ఎక్కువ యాడ్ చేస్తున్నాం. మనకి ఇది గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి, పులుసులాగా మనకు వాటర్ లాగా ఉండాలి కాబట్టి మనం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. అలా అని మరీ ఎక్కువ కూడా చేయకండి, బాగుండదు. కొంచెం మనకు ఇడ్లీ, దోశలు మనం అద్దుకుంటే వాటికి పట్టేలాగా ఉంటే సరిపోతుంది. చూడండి, నాటుకోడిలో నేచురల్గానే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. మనం తక్కువ ఆయిల్ వేస్తే కూడా మనకు కర్రీ మనకు అలా మంచి కలర్లో బాగుంటుంది, నూనె తేలుతూ. ఇలా మనం ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసుకొని విజిల్స్ రానిచ్చేద్దాం. చూడండి, విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రెషర్ కూడా తగ్గిపోయిన తర్వాత తీసి చూసామంటే ఇలా కర్రీ బాయిల్ అవుతూ ఉంది. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని
నార్మల్గా మనం ఇంట్లో దంచుకునే ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడిని 1 లేదా 2 స్పూన్లు మనం యాడ్ చేసుకున్నామంటే మనకు కర్రీ కూడా కొంచెం థిక్గా తయారవుతుంది. ముక్క మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని ధనియాల పొడిని వేసేసుకొని కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. అంతే, మనకు పర్ఫెక్ట్గా నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందాక మీకు చెప్పిన సర్ప్రైజ్లోకి వెళ్ళిపోదామా? చూసేద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు. ఇలా కొత్తిమీరని తుంచి వేసుకుంటేనే నార్మల్గా టేస్ట్ బాగుంటుంది కట్ చేయడం కంటే కూడా. నేనైతే ఎప్పుడు ఏ కర్రీకైనా సరే మసాలాని స్టోర్ చేసుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసుకుంటాను. అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా సరే అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎక్స్ట్రా ఫ్లేవర్తో. చూడండి, ఇలా ఇంట్లో పిల్లలైతే ఆ రోజు ఇడ్లీతోటి దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేశారు. ఆ గ్రేవీని అలా ఇడ్లీతో అద్దుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. చూడండి, సర్ప్రైజ్. నాటుకోడిలో ఉన్న లివరు, అది మనకు గుడ్డు పెట్టే స్టేజ్లో ఉన్న కోడి అయితే ఇలా మనకు చిన్న చిన్న ఎగ్స్ అందులో ఉంటాయి. ఆ ఎగ్స్ని కూడా మనం వేసేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. కొద్దిగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో ఇందాక మనం వేసుకున్న మసాలా కానీ లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా కొద్దిగా వేసేసుకున్నామంటే సరిపోతుంది, ఒక 1/2 స్పూన్ అంతా. ఇలా మనం ముందుగా లివర్ని, కొద్దిగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కాస్త సాల్టు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీనికి పెద్దగా మసాలాలు కానీ ఇంక ఏం అవసరం ఉండదు దీనికి. చూడండి, తక్కువ, అది చాలా క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని చూడండి ఎంత చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతున్నాయో. ఇవి బాగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్న స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇందాక చూపించాం కదా చిన్న బేబీ ఎగ్స్ని, వాటిని యాడ్ చేసేసుకుందాం. ఇవి ప్రిపేర్ చేస్తే ఎవరికి ప్లేట్లోకి వెళ్ళవు. అలా రెడీ అవ్వగానే అలా మనకు చిన్న బౌల్లోకి తీసుకోగానే అందరూ అలా టేస్ట్ చూస్తుండగానే ఇవి కంప్లీట్ అయిపోతాయి. చూడండి, చక్కగా ఇవి మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఆ ఎగ్స్ కూడా బ్రేక్ అయిపోయి ఫ్రై అయిపోతాయి. నాటుకోడి కదా, ఎలాంటి స్మెల్ ఉండదు, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసేసుకున్నామంటే మనకు ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని మనం వేడివేడిగా అలా సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు. ఇందాక కర్రీకి వేసిన ధనియాల పొడినే ఇందులో మనం వేసుకుంటున్నాం. కరివేపాకుని చివర్లో వేసామంటే కలర్ మనకు బాగుండి ఫ్రెష్గా చూడ్డానికి కూడా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా తీసుకోగానే గిన్నెలో అందరూ అలా టేస్ట్ చూస్తుండగానే మాయమైపోతాయి. ఇవి యమ్మీ యమ్మీ నాటుకోడి పులుసుని తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.